కాసేపట్లో పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్పై సుప్రీంలో వాదోపవాదాలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించనున్నాయి. గోదావరిపై పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా తెలంగాణ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరి నది ప్రవహించే చివరి రాష్ట్రం ఏపీ. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే ఈ నీరు అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ నీరు వృధాగా సముద్రంలో కలిసే కంటే ఆ మిగులు జలాలను పోలవరం నల్లమల లింక్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు పంపడం, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏపీ భావిస్తోంది. అయితే ఈ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది. గత విచారణ సందర్భంగా ఇవాళ్టికి సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. దీంతో ఇవాళ తెలంగాణ, ఏపీ ఎలాంటి వాదనలు వినిపిస్తాయన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రైట్, సుప్రీంకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. మరి కాసేపట్లో నల్లమల సాగర్ కి సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా తమ తమ వాదనలను వినిపించనున్నాయి. సో పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, లంచ్ బ్రేక్ తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు హియరింగ్కి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. తెలంగాణ ముఖ్యంగా ఈ ప్రాజెక్టు పైన ఎందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుందనేది కూడా గత హియరింగ్ అప్పుడు, అంటే ఈ నెల 5వ తేదీన జరిగిన హియరింగ్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సంఘవి తన వాదనలు వినిపించడం జరిగింది. ఈరోజు మరోసారి వాదనలు వింటాము, సోమవారం రోజు దీనికి ఒక పరిష్కారం చూద్దామంటూ కూడా గత విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పోలవరం నల్లచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుకి పనులు కూడా ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వాటిని వెంటనే ఆపేందుకు స్టే ఇవ్వాలంటూ కూడా ముఖ్యంగా తెలంగాణ నుంచి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అయితే చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు గోదావరి నదీ జలాలకు సంబంధించి సముద్రంలో కలిసిపోయే నీటిని తిరిగి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు పంపడంలో అభ్యంతరం ఏముంటుంది, ఇది మా హక్కు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించడం జరిగింది. అయితే ఈరోజు మరి ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాదనలు దీంట్లో వినున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టు కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా కేంద్రం చూసుకుంటుందంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇది పోలవరం నల్లచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు, ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిర్వహిస్తున్న ప్రాజెక్టు, దీంట్లో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వెంటనే ఆ ప్రాజెక్టును ఆపివేయాలంటూ కూడా తెలంగాణ నుంచి సుప్రీంకోర్టుకు తమ వినతిని కూడా వివరించడం జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వాదనలు ఉండబోతున్నాయి, ఎందుకంటే గత విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు గోపి, అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించి మంత్రులు కీలకంగా న్యాయవాదులకి ఎవరైతే వాదనలు వినిపించనున్నారో, వాదనలు వాదించనున్నారో వాళ్ళకి కీలకమైనటువంటి బ్రీఫింగ్స్ నిన్న జరిగాయి. సో నిన్న నిమ్మల రామానాయుడు కూడా లాయర్లతో అలాగే అధికారులతో తమ వాదనని బలంగా వినిపించాలని చెప్పారు. సో ఎవరు వాదిస్తున్నారు ఈరోజు వాదనలు, అండ్ అలాగే ఎటువంటి సైట్స్ తీసుకోబోతున్నారు? అయితే తెలంగాణ నుంచి ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అభ్యంతరాలను గత విచారణ సందర్భంగానే కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా తమ హక్కులకు సంబంధించి కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఈ యొక్క గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఈ నది పారుతూ వస్తుంది కాబట్టి ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉంది అనేది కూడా గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్గత సమస్య, గత 11 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నీటి పంపకాల పైన మాకు ఒక స్పష్టమైన హామీ లేదు, ఒక స్పష్టత లేదు కాబట్టి తాము ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామంటూ కూడా తెలంగాణ నుంచి వాదనలు వినిపించడం జరిగింది. మరి 11 సంవత్సరాలలో ఈ గోదావరి, కృష్ణా నదీ జలాలకు సంబంధించిన నీటి పంపకాల దానికి సంబంధించి ఒక క్లారిటీ రెండు రాష్ట్రాల మధ్యలో ఇటు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు కాబట్టి
కాబట్టే సమస్య ఈ విధంగా ఉంది అనేది కూడా తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇటు ఏదైతే పోలవరం నల్లచెర్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాని డిపిఆర్ని ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. కేంద్రము పర్యావరణ అనుమతులకు కూడా పంపించడం జరిగింది. టెండర్లను కూడా పిలిచారంటూ కూడా తెలంగాణ నుంచి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి రెడ్ పిటిషన్కి కౌంటర్గా కేవియట్ కూడా దాఖలు చేయడం జరిగింది. తమ వాదనలు వినాల్సిన అవసరం ఉంది, తమ హక్కులకు సంబంధించిన అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు కూడా వినాలంటూ కూడా గతంలో కేవియట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ వాదనలలో ఇటు ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకుంటే తీరిపోయే సమస్య, మరి దీనికి కోర్టుల దాకా రావాల్సిన అవసరం లేదంటూ కూడా గత సందర్భంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏపీ ముఖ్యమంత్రి గత ఒక మీడియా సమావేశంలో కూడా తాము మాట్లాడి చర్చించుకొని పరిష్కరించుకోవడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సీఎం కూడా తాను సానుకూలంగానే ఉన్నట్టుగా కూడా ఆయన వేరే ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మరి ఈరోజు కోర్టు దృష్టికి తీసుకువస్తారా? ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాదనల సందర్భంగా మరి ఇటు గోదావరి ఒకే నది పైన నిర్మిస్తున్న పోలవరం సమస్య ఒకటి, తెలంగాణ ముఖ్యంగా ఇటు కృష్ణా నది పైన అనేక ప్రాజెక్టులను ఇటు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇతర ప్రాజెక్ట్స్ డిండి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు, వీటన్నిటిని కూడా కృష్ణా నది పైనే నిర్మిస్తున్న నేపథ్యంలో వీటిపైన కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇటు కృష్ణా గోదావరి రెండు నదీ జలాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నదీ జలాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. మరి సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే కమిటీ ముందుకు తెలంగాణ అభ్యంతరాలను ఎందుకు తీసుకువెళ్ళలేదనేది కూడా గత సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగిన నేపథ్యంలో ఆ సందర్భంగా కూడా తెలంగాణ నుంచి తాము ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి పనులు మొదలుపెట్టిన నేపథ్యంలోనే వాటిపైన స్టే ఇవ్వాలనేది ప్రధానంగా కోరుతున్నాము. ఇటు తెలంగాణకు సంబంధించిన వాటా విషయాల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ కేంద్రం ఇచ్చిన తర్వాతే తాము ప్రాజెక్టు పని చేసుకోవచ్చు. కానీ మాకు ఎటువంటి ఇటు కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించకుండా కేవలం పోలవరానికి సంబంధించి జాతీయ హోదా ఇవ్వడము, అదేవిధంగా పనులకు సంబంధించి నిధులను విడుదల చేయడము, ఇటు పర్యావరణ అనుమతులను లభించడము, ఇది రెండు వీటన్నిటిని కూడా ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఆపేందుకు తాము సుప్రీంకోర్టు వరకు రావాల్సి వచ్చిందనేది కూడా గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఈ రోజు జరగబోయే వాదనలో గతంలో జరిగిన వాదనలకు ఈ రోజు ముగింపు ఉంటుందా లేదా అన్నది కూడా మరి లంచ్ బ్రేక్ తర్వాత సుప్రీంకోర్టులో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఇప్పటికే ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఈ కేసుకు సంబంధించి తమ న్యాయ నిపుణులకు అనేక కీలక అంశాలపైన అంశాలపైన మాట్లాడాలి, ఇటు తెలంగాణ సంబంధించిన హక్కులకు సంబంధించి తెలంగాణ మంత్రి ఇటు న్యాయ నిపుణులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా తమ దీంట్లో ఉన్న న్యాయ సలహాలకు, అదేవిధంగా తాము ఎందుకు ఈ నీటిని రాయలసీమకు ఎత్తిపోయాలనుకుంటున్నామన్న దానిపైన కూడా సుప్రీంకోర్టులో వినవించాల్సిన వాదనలకు సంబంధించి కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది? మరి రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోమని చెప్తుందా, లేదంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం కోరినట్టుగా ఈ ప్రాజెక్టు పైన స్టే విధిస్తుందా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, మొత్తానికి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి కాసేపట్లో వాదనలు వినిపించనున్న నేపథ్యంలో గోపి, యూ ప్లీజ్ బీ దేర్ అండ్ కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.